హలో అండి, ఇవాళ అయితే నేను కొత్తిమీర పచ్చడ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు. తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూడండి. ఇదిగో కొత్తిమీర పచ్చడి అన్నా కదా, కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. ఇదిగో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు. చూసిరా చింతపండు, ఇవి నాటు టమాటాలు అనమాట. ఇవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి, అందుకనే చింతపండు కొద్దిగా తీసుకున్నాను నేను. అయితే దీనికి కావాల్సిన తయారీ విధానం, ఇంకా పల్లీలు వేసుకోవాలి, నువ్వులు, జీలకర్ర, ధనియాలతో చూపిస్తానండి. రండి చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకుందాం, ఒక కడాయి పెట్టుకుందాం. తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము వేయించుకోవడానికి. పల్లీలు కూడా ఇంట్లోనే వేయించుకుంటాను నేను, ఆయిల్లోనే. ఇదిగో కొన్ని పల్లీలు, ఇంకా ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటాం. ఒక స్పూన్ నువ్వులు, ఒక చెంచా ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఒక చిన్న స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఇప్పుడు వేయించుకుందామండి అవి. ఇదిగో ఇవి కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇదిగో పల్లీలు ఇట్లా వేగాలండి. పల్లీలు వేగినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ పల్లీలు ఇట్లా పగిలిపోతాయండి. చూసిరా, కనిపిస్తున్నాయి మీకు ఇట్లా. ఇదిగో పల్లీలు ఇట్లా పగిలినట్టు అయితే మంచిగా వేగినట్టు అనమాట. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. మధ్యలోకి చీల్చి వేస్తే అవి ఒక్కోసారి ఏమవుతుందంటే, పచ్చిమిరపకాయ కాయని వేసేస్తే ఇట్లా పగిలినట్టు అయ్యి చిలుతుందండి. అట్లా కాకూడదంటే మనం మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇట్లా మన కారం తగినన్ని వేసుకోవచ్చు అండి. మేమైతే కారం ఎక్కువ తింటానే, నేనైతే ఎక్కువ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే. ఎవరిష్టం వాళ్ళు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఒక 10 అట్లా వేసుకోవచ్చు. మంచిగా వేయించుకుందాం ఈ ఆయిల్లో ఇవన్నీ. చూసిరండి, ఇట్లా మంచిగా కలుపుతూ వేయించాలన్నమాట. ఎందుకంటే కింద ఉన్నాయి అవి మనం ఫస్ట్ వేసినాం కదా నువ్వులు, అవి ఎక్కువ మాడిపోతాయి అన్నమాట. అయితే ఊరికి ఇట్లా కలుపుతూ ఉంటే వేడి దీనికి కూడా పచ్చిమిరపకాయలకు తగులుతుంది. ఇంకా అట్లనే చింతపండు కూడా దీంట్లోనే వేసుకున్నామండి. చింతపండు, ఎల్లిపాయ, చూసిరా ఈ ఎల్లిపాయ కూడా ఇందులోనే వేసుకున్నాము. కలుపుదాం మంచిగా. బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి అయితే, సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఎందుకంటే అందరూ ఒకే విధానంగా చేసుకోరా, ఇదేముందిలే మాకు తెలుసులే అన్నట్టు కాదు. టేస్ట్ ఎవరిది వాళ్ళది వేరుంటుంది అన్నమాట. ఏమంటారు, నిజమేనా నేను చెప్పింది? అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు. ఇంకా వేగనిద్దామండి, కొంచెం పచ్చిమిరపకాయలు బాగా వేగనిద్దాం. ఇదిగో వేగినాయి చూడండి మంచిగా. ఇవి తీసి పక్కకు పెట్టేసుకున్నాము. ఇంకా ఒక గిన్నెలకు అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి అదే ఆయిల్లో టమాటా వేసేసుకుంటున్నా. టమాటా కొద్దిగా మగ్గనిద్దాము. చూద్దామండి ఎంతవరకు మగ్గినాయో. ఇదిగో కొద్దిగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు, ఒక స్పూను పసుపు, ఇంకా
కొత్తిమీర కొత్తిమీర అని చెప్పిన కదా పచ్చడి, అందుకే కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాం. అంతే, మూత పెట్టుకోవడం. ఒకసారి ఇదిగో మొత్తం మంచిగా మగ్గిపోయింది టమాటా, కొత్తిమీర కూడా ఉడికింది చూసిరా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. పెట్టుకుందామండి. రోల్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను చూసిరా. ఇగో అన్నీ వేయించుకున్నా కదా, ఇవన్నీ మంచిగా రోట్లో వేసి నూరుకోవటమే అనమాట. అన్నీ ఒకేసారి వేసి ఇదిగో రోట్లో వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా దంచుకుందాం. ఇంకా మిక్సీలో కంటే రోట్లో దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్. రోట్లో దంచుకుంటే పచ్చడి టేస్ట్ ఉంటుందండి. ఎంత టేస్ట్ అంటే ఇంకా చెప్పలేము. అది నూరుకొని తిన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఏంటంటే కొంచెం సేమ్ అనుకుంటారు అంతే, ఇలా నూరటం ఏముంది. మిక్సీ అయితే కాసేపట్లో అయిపోతుంది, ఒక 2 నిమిషాల పని. ఇదైతే కనీసం ఒక పావు గంట అరగంట అయినా పడుతుంది అనుకుంటారు, కానీ టేస్ట్ ఇదే బాగుంటుంది అన్నమాట. మంచిగా అన్నీ ఒకటేసారి వేసి మెత్తగా నూరుకోవటమేనండి. ఇది కొత్తిమీర పచ్చడి అనమాట. మీకు ఇంత ముందు కూడా చూపించాను కదండి మన ఛానల్లో. ఏమేమి పచ్చళ్ళు చూపించిన, బీరకాయ, వంకాయ, దోసకాయ, సొరకాయ, ఇవన్నీ చూపించిన. మా పాప చూసిరా అండి ఏమంటుందో, ఏంది మమ్మీ నిన్ను వాళ్ళు అడిగిరా నువ్వేం చేసినావని అని అంటే, అడగకపోయినా చెప్పడం మన రూల్ కదా అంటే కాస్త మీరు మొహమాట పడవచ్చు. అందుకే నేనే చెప్తున్నా, మీ ప్రశ్నకు కూడా నేనే జవాబు, మీరు వేయకపోయినా కానీ. ఇదిగోండి పల్లీలు ఇవన్నీ మనం దంచుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు ఇట్లా చూసిరా. ఇట్లా దంచుకుంటే చాలండి. రోల్ అంటేనే ఇంత అండి, కచ్చా పిచ్చా ఉంటుంది అనమాట. మరీ పేస్ట్ లాగా మిక్సీలో పట్టినట్టు అవ్వకూడదు చూసిరా. ఇప్పుడు ఇందులో టమాటా కొత్తిమీర వేసుకుందాం. మనము వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకుందాం అనమాట. చూసిరా, కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా అండి నేనైతే, ఎందుకంటే ఇది కొత్తిమీర పచ్చడి కదా, కొత్తిమీర కొంచెం ఎక్కువనే ఉండాలి. ఫస్ట్ అయితే దంచుకున్నాం కొత్తిమీర దంచుకున్నాక టమాటా వేద్దాం. కాడలతో వేసినాం కదా, మళ్ళీ టమాటాలు వేస్తే ఆ కొత్తిమీర అనేది దనగదనమాట. చూసారు, ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట కొత్తిమీర కాడలు.
కదా. ఇప్పుడు టమాటా వేసుకుంటా. టమాటాలనే ఉప్పు వేసుకున్నాను నేను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఉప్పు, కొద్దిగా పసుపు. ఇంకా దంచొద్దండి, చిలుతుంది అనమాట. టమాటా వేసినప్పుడు మనం ఇట్లా కలుపుకోవాలి. మా ఇల్లు అయితే రోడ్డుకు ఉంటుందండి. అసలు ఎంత గోల గోల అవుతుందో, ఎంత ప్రయత్నించినా కానీ అసలు ఆ వీడియో తీసే టయానికి ఎక్కడెక్కడలో అందరూ వచ్చి గోల గోలండి. తల నొస్తుంది అసలు, ఎంత డిస్టర్బెన్స్. కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. ఏందాక నీ గోల అని కాకుండా మెయిన్ రోడ్డుకు ఉంటుందండి. ఇది మెయిన్ గల్లీ అనమాట మేము ఉండేది. ప్రతి ఒక్క వెహికల్, జనాలు. మెయిన్ గల్లీ అనమాట మాది. వచ్చిపోయేది రహదారి. జనాలు చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా తిరగటమేనండి. పదకొండు 12 నిమిషాలు. ఈ విధంగా అయితే మనం దంచుకోవాలన్నమాట. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. సూపర్ ఉందండి. కొంచెం ఉప్పు పడుతుంది అనమాట. ఉప్పు తక్కువ తినే వాళ్ళకి సరిపోతుంది. కొంచెం మంచిగా తినే వాళ్ళకైతే ఇంకొంచెం ఉప్పు పడుతుంది. మా ఇంట్లో అయితే ఎంత ఉప్పు వేసినా ఇంకా ఉప్పు వేసుకుంటారండి అట్లా. ఓకేనా అండి. ఇదిగో కొత్తిమీర పచ్చడి అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట. నేను చేసిన తయారీ విధానం మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే సూపర్ హెల్దీ పచ్చడి అండి. ఇదైతే కొత్తిమీర నోరు బాగాలేని వాళ్ళకి కానీ, ఎప్పుడైనా ఊకే కూరలు తినబుద్ధి కాని వాళ్ళకి ఇట్లా చేసుకుంటే కనుక మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా అండి. నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో కాండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.